కృతం శ్రావణ మాసం శుక్లపక్షం గురువారం. సూర్యోదయం 6 గంటల 1 నిమిషానికి, సూర్యాస్తమయం 6 గంటల 42 నిమిషాలకు. తిథి చవితి రాత్రి 12 గంటల 37 నిమిషాల వరకు, నక్షత్రం ఉత్తర రాత్రి 11 గంటల 34 నిమిషాల వరకు, వర్జం శేషవర్జంగా ఉన్నది ఉదయం 6 గంటల 26 నిమిషాల వరకు, దుర్ముహూర్తం ఉదయం 10 గంటల 15 నిమిషాల నుంచి 11 గంటల 5 నిమిషాల వరకు, మరల మధ్యాహ్నం 3 గంటల 19 నిమిషాల నుంచి 4 గంటల 10 నిమిషాల వరకు, అమృతకాలం మధ్యాహ్నం 3 గంటల 27 నిమిషాల నుంచి 5 గంటల 15 నిమిషాల వరకు, రాహుకాలం గురువారం కాబట్టి మధ్యాహ్నం 1:30 నుంచి 3 గంటల వరకు, అష్టకవర్గ రీత్యా శుభప్రదమైన సమయం ఉదయం 9 గంటలకి. నేటి విశేషం నాగ చతుర్థి, మనకి నాగుల చవితి అని పిలుస్తూ ఉంటారు. అలా నాగులను పూజ చేసుకోవడం ద్వారా వేరువేరు స్థాయిలలో వేరువేరు ఫలితాలు సిద్ధిస్తుంటాయి. పంటలు కావలసిన రైతులకు పంటలకు రక్షణ ఏర్పడుతుంది. సంతానం కావలసినటువంటి స్త్రీలకు సంతానం కలుగుతుంది. ఆధ్యాత్మికంగా ఔన్నత్యాన్ని కోరేటువంటి వయస్సు కొంచెం మళ్ళిన వాళ్ళకి కుండలిని శక్తి యొక్క ప్రేరణతో వ్యక్తికి ఆధ్యాత్మిక చింతన వృద్ధి చెందుతుంది. ఇలా సకలోపయుక్తమైనటువంటి వ్రతంగా ఈ నాగ చతుర్థిని భావన చేస్తాం. ఆ సందర్భంగా పృథివ్యాంచైవ ఏ సర్పా బిల సంస్థితా నమోస్తు తేభ్యః సుప్రీతాః ప్రసన్నాః సంతు మే సదా. అనంతం వాసుకిం శేషం పద్మనాభం చ కంబలం శంఖపాలం ధార్తరాష్ట్రం తక్షకం కాళియం తథా ఏతాని నవనామాని నాగానాం చ మహాత్మనాం సర్వబాధా వినిర్ముక్తః సర్వత్ర విజయీ భవేత్. ఈ అనంతుడు, వాసుకి, శేషుడు, పద్మనాభుడు, కంబలుడు, శంఖపాలుడు, ధృతరాష్ట్రుడు, తక్షకుడు, కాళీయుడు అనే ఈ 9 నామాలు స్మరణ చేయడం ద్వారా అన్ని రకాల బాధలు తొలగిపోయి అన్ని చోట్ల విజయం సిద్ధిస్తుంది అని శాస్త్రం చెప్తోంది. ఈరోజు దూర్వా గణపతి వ్రతం చేస్తారు. అంటే దూర్వలతో గణపతిని పూజ చేయడం. గణపతయే నమః అనే మంత్రంతో దూర్వలతో ప్రతిరోజు పూజ చేయడానికి ఈ రోజుని ప్రారంభించి చేసినట్లయితే మనకు స్థలాలు కొనదలుచుకున్న, అమ్మదలుచుకున్న అనుకూలమైన ఫలితాలు సిద్ధిస్తాయి. అంటే అనుకూలమైన స్థలం లభిస్తుంది, అమ్మినప్పుడు సరి అయిన రేటు లభిస్తుంది, ఆక్రమణల నుంచి పొలాన్ని, స్థలాన్ని రక్షించుకోవచ్చు. ఇటువంటి సత్ఫలితాలు ఎన్నో సిద్ధిస్తాయి. ఈరోజు గురువారం ప్రదోషం కలిసి వచ్చిన శుభ సందర్భంలో కేజింపావు శనగలతో శివునకు పూజ చేసే ప్రదోష సమయంలో, అంటే సూర్యాస్తమయం నుంచి 1:12 నిమిషాలు, వాటిని ఆవులకు పెట్టడం ద్వారా అత్యంత సత్ఫలితాన్ని పొందుతారు. సంతానం వృద్ధి చెందుతుంది, సకల పాపాలు క్షయమవుతాయి. అలా ఎన్నో సత్ఫలితాలు ఉన్నాయి. దత్తాత్రేయ స్వామి వారి యొక్క ఆలయంలో శనగపిండితో తయారు చేసిన, ఇంట్లో తయారు చేసినటువంటి పిండి వంటలను నివేదన చేసి ప్రసాదంగా పంచినట్లయితే గురు సంబంధమైన దోషాలు తొలగిపోతాయి. నేటి ఆణిముత్యాలు